వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే మన ఛానల్లో ఫర్దర్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో 4 యూనిట్స్ నేర్చుకున్నాం. 5th యూనిట్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ టాపిక్ మనకి యాన్ ఆస్ట్రాలజర్స్ డే. చాలా బాగుంటుంది ఈ చాప్టర్. ఈ లెసన్ వినడానికి కూడా చాలా బాగుంటుంది, ఒక థ్రిల్లింగ్ స్టోరీ. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. సో స్టోరీ సమ్మరీ చూద్దాం మనం. ఇది రాసింది ఆర్కే నారాయణ గారు. ఆర్కే నారాయణ గురించి ఫస్ట్ ఒక పేరా తెలుసుకుందాం. అంటే రైటర్ గురించి ఒక పేరా రాయాలి ఎప్పుడైనా సరే మీరు రాసేటప్పుడు. ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఇంగ్లీష్ నావలిస్ట్. భారతదేశానికి సంబంధించిన ఆంగ్లేయ భాషలో రాసిన నావలిస్ట్ ఇతను. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, అందరికన్నా కొద్దిగా ప్రాముఖ్యమైన వాడు. మోస్ట్ ఆఫ్ ద నారాయణ్ స్టోరీస్ ఈజ్ ఎ ఫిక్షనల్ టౌన్ ఆఫ్ మాల్గుడి సోషల్ కంటెక్స్ట్. అంటే ఇతను రాసిన చాలా స్టోరీస్ వరకు కల్పితమైనవి మరియు సామాజిక దృష్టి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న స్టోరీస్ని ఇతను రాస్తారు. హీ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డు పొందారు, పద్మవిభూషణ్ పొందారు అండ్ సాహిత్య అకాడమీ అవార్డు. సో ద గైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అమాంగ్ హిజ్ రైటింగ్స్. ఇతను రాసిన పుస్తకాల్లో ది గైడ్ అనే పుస్తకం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పారు. సో ఈ పేరా మొత్తం ఓన్లీ మనకు రచయిత కోసం మాత్రం ఉంటుంది, ఆర్కే నారాయణ గారి కోసం. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. స్టోరీ చాలా బాగుంటుంది. ద ప్రజెంట్ స్టోరీ ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ సస్పెన్స్. మనం ఇప్పుడు వినబోయే స్టోరీ అనేది మంచి థ్రిల్ సస్పెన్స్తో కూడిన స్టోరీ అని చెప్పాను. సో నెక్స్ట్ లైన్ చూడండి. హీ హ్యాస్ ఎ ఫైన్ గెటప్ ఆఫ్ ఎన్ ఆస్ట్రాలజర్ విత్ హీజ్ ఫోర్ హెడ్ షైనింగ్ విత్ యాస్ అండ్ స్పార్కింగ్. అంటే ఒక బాబాజీ లేదా ఒక స్వామీజీ ఏ విధంగా ఉంటారో ఆ గెటప్ని ఇక్కడ వర్ణించారమ్మా. ఒక స్వామీజీ గెటప్ వేసుకొని నుదుటికి విభూతి రాసుకొని అతని గెటప్ అంటే అతను బయలుదేరాడు అనే విషయం చెప్పాను అన్న. టు క్రౌన్ టర్బన్ అరౌండ్ హిజ్ హెడ్. తన తల చుట్టూ తలబాగా చుట్టుకున్నాడు. హీ హ్యాస్ ఆల్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ కాజెస్ ఆఫ్ ద సోర్స్. అంటే మనుషుల యొక్క మానసిక తత్వం లేదా వారి యొక్క బాధల కారణాలు తెలిసిన వాళ్ళు ఇతను. ఈ ఆస్ట్రాలజర్ అనే అతను మనుషులకు సంబంధించిన వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళకి బాధలకు సంబంధించిన కారణాలు తెలిసిన అతను. సో ఈ స్వామీజీ ఏం చేశారంటే ద ఆస్ట్రాలజర్ వాజ్ వెరీ పంక్చువల్ ఇన్ టైమింగ్ టు ద మార్కెట్ రావడంలో చాలా పంక్చువాలిటీ, అంటే టైంకి వచ్చేవాళ్ళు. యూజువల్లీ కమ్ దేర్ అరౌండ్ మిడ్ డే అండ్ సెట్ అండర్ ద బౌస్ ఆఫ్ ఎ టామరెంట్. అంటే ఒక మార్కెట్లోకి వచ్చి ఆ మార్కెట్లో ఒక చింత చెట్టు కింద కూర్చుని తను ఎవరైనా వస్తే స్వామీజీ కాబట్టి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్పేవాడు. వెండర్స్ ఇన్ గ్రేట్ నెంబర్స్ కేమ్ టు షెల్ దర్ ఆర్టికల్స్ హియర్. ఇతను మార్కెట్లో పెట్టారు కాబట్టి చుట్టూన్న వ్యాపారస్తులు కొనడానికి వచ్చేవారు లేదా అక్కడ అమ్మేవారు చాలా ఎక్కువ మంది ఉండేవారు, వ్యాపారులు చాలా ఎక్కువ మంది ఉండేవారు అనే విషయం చెప్తున్నాడు. వన్స్ ఏ స్ట్రేంజర్, ఒక తెలియని వ్యక్తి కేమ్ హిమ్, అతని దగ్గరికి వచ్చి వెన్ హీ స్టార్ట్స్ కలెక్టింగ్ హిజ్, అంటే తెలియని ఒక వ్యక్తి వస్తున్నాడు. వెన్ హీ స్టార్ట్స్ కలెక్టింగ్ హిజ్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఈవినింగ్, అంటే సాయంత్రం పూట మన స్వామీజీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఒక స్ట్రేంజర్, ఎవరో ఒక తెలియని వ్యక్తి వస్తున్నాడు. బిఫోర్ గోయింగ్ టు హిజ్ హోమ్, ఇంటికి వెళ్ళే ముందు తన యొక్క వస్తువులు సర్దుకుని ఇంటికి వెళ్ళే ముందు ఎవరో ఒక తెలియని మనిషి వచ్చాడు, ఒక స్ట్రేంజర్. ద మ్యాన్ వాంటెడ్ టు గెట్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్. అంటే తన ఏమనుకుంటాను, తను ఏం కోరుతున్నాడంటే సాటిస్ఫై, అంటే తన సంతృప్తి చెందే జవాబు స్వామీజీ దగ్గర నుంచి రావాలి అని కోరుకుంటున్నాడు తను అడిగే ప్రశ్నలకి. వెదర్ హీ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ హిజ్ ఎనిమీ. ఫస్ట్ అతను రాగానే ఏమడిగాడంటే నా యొక్క శత్రువుని నేను కనుగొనగలనా, అంటే నా శత్రువు బతికే ఉన్నాడా అనే విషయాన్ని అడిగాడు స్వామీజీకి. ఆ స్ట్రేంజర్ అని అతను ఏమడిగాడంటే నా శత్రువును నేను కనుగొన, అంటే పాస్ట్లో ఏదో జరిగింది సంథింగ్, సో ఆ ఎనిమిని నేను కనుగొనగలనా అని అడిగాడు. ద ఆస్ట్రాలజర్ ఆ స్వామీజీ అతన్ని గుర్తుపట్టాడు యాజ్ ఈజ్ ఎనిమి. అంటే పాస్ట్లో ఏం జరిగిందంటే మన స్వామీజీ ఇప్పుడు తెలియని ఒక అతను వచ్చాయి కదా, వీళ్ళిద్దరూ శత్రువులు. ఆ స్వామీజీ అది గుర్తుపెట్టాడు, అతను నా యొక్క శత్రువు అని. గురునాయక్ ఇన్ ద డిమ్ లైట్, ఆ స్వామీజీ చీకట్లో ఉండడం వల్ల ఆ వచ్చిన స్ట్రేంజర్ అనే ఇతను గుర్తుపట్టలేదు. హీ వాజ్ ద పర్సన్ హూమ్ హీ పుష్డ్ ఇన్ టు ద వెల్. అయితే ఎవరైతే అడగడానికి వచ్చారు కదమ్మా స్ట్రేంజరు, ఆ స్ట్రేంజర్ని బావిలో తోసేసి చంపేయడానికి ప్రయత్నించింది మన స్వామీజే అని ఆ స్ట్రేంజర్కి తెలియదు. ఎందుకు, మన గురునాయక్ ఎక్కడ ఉన్నారు,
డిమ్ లైట్ అంటే లైట్ కనబడిన ప్రదేశం, చిన్న చిన్న లైట్ పడే ప్రదేశం, ఫేస్ని కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ లేని ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆ స్ట్రేంజర్ అనే అతను ఈ స్వామీజీని గుర్తుపట్టలేదు. ఈ స్వామీజీ నా శత్రువు అనే విషయాన్ని ఆ స్ట్రేంజర్ గుర్తుపట్టలేదు. ద ఆస్ట్రాలజర్ స్ట్రక్ ఏ బార్గెన్ విత్ హిమ్. బార్గెన్ అంటే ఇక్కడ బేరమాడడం కాదమ్మా, అంటే అతను అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి అతను ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. ఈ స్వామీజీ ప్రతి క్వశ్చన్కి అతనికి ఆన్సర్ చెప్తున్నాడు. హీ గివ్స్ సచ్ కన్విన్సింగ్ ఆన్సర్స్. అయితే ఆ స్ట్రేంజరు క్వశ్చన్స్ అడుగుతుండగా ఇలా జరిగింది ఏమవుతుంది అంటే సమ్ క్వశ్చన్స్ రైట్ చేస్తుండగా స్వామీజీ అతను కన్విన్స్ లేదా అతను సంతృప్తి పొందే ఆన్సర్స్ ఇస్తున్నాడు టు హిజ్ క్వశ్చన్స్ అండ్ ద మాన్ వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో అలా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఆ స్ట్రేంజర్ అనే అతను బాగా సంతృప్తి పొందాడు. ద ఆస్ట్రాలజర్ టెల్స్ హిమ్, అవి మన స్వామీజీ ఏం చెప్తున్నారంటే హిజ్ ఎనిమీ వాజ్ క్రస్డ్ అండర్ ఎ లారీ. నీ శత్రువు అనేవాడు లారీ కింద పడి చనిపోయాడు. నౌ హీ షుడ్ నెవర్ ట్రావెల్ సౌత్వర్డ్స్ టు అవాయిడ్ ఎనీ మోర్ ట్రబుల్ ఇన్ హిజ్ లైఫ్. అంతే, అలా చెప్పి అతను ఏం చెప్పాడంటే ఆ స్ట్రేంజర్ అనే అతనికి, నువ్వు ఎప్పుడు దక్షిణ దిశగా ప్రయాణించవద్దు, దక్షిణ దిశగా ప్రయాణిస్తే నువ్వు ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటావు అని చెప్పాడు. ఎందుకంటే దక్షిణ దిశనే మన స్వామీజీ ఉన్నారు. సో అందుకే ఆ తప్పించుకోవడం కోసం అతను ఏం చెప్తాడంటే నీ యొక్క ఎనిమి అనేవాళ్ళు, నీ యొక్క శత్రువు లారీ కింద పడి చనిపోయాడు, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ కూడా దక్షిణ వైపు ప్రయాణించుకు, దక్షిణ వైపు ప్రయాణిస్తే నువ్వు ప్రాబ్లమ్స్లో పడిపోతావు అని చెప్పాడు. ఇన్ దిస్ వే హీ బిడ్స్ హిమ్ గుడ్ బాయ్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ హిజ్ ఎనిమీ. అంటే ఇలా చెప్పి వచ్చిన అతనికి బాయ్ చెప్పేసి తన యొక్క శత్రువు నుంచి తప్పించుకున్నాను అనుకున్నాడు. ఏమైందంటే ఇక్కడ తను అడిగిన ప్రతి క్వశ్చన్కి మన స్వామీజీ ఆన్సర్ చెప్తూ లాస్ట్లో మా ఎనిమి అంటే నా శత్రువు ఇంక బతికి ఉన్నాడా లేదా అని ఆ స్ట్రేంజర్ అడిగినప్పుడు స్వామీజీ ఏం చెప్పాడంటే ఇతను లారీ కింద పడి చనిపోయాడు, నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు ప్రయాణించుకు, అలా ప్రయాణిస్తే నువ్వు సమస్యలో పడతావు అని చెప్పేశాడు. అలా చెప్పేసి అతని నుంచి తప్పించుకున్నాడు. గెట్ రిడ్ ఆఫ్ హిజ్ ఎనిమీ అంటే ఆ శత్రువు, స్వామీజీ తన యొక్క శత్రువు నుంచి తప్పించుకున్నాడు. ద ఆస్ట్రాలజర్ పిక్స్ అప్ హిజ్ ఆర్టికల్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు బ్యాగ్. సరే చెప్పేశాడు కదా, అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి సాటిస్ఫై చేసేసాడు, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళడం కోసం తన బ్యాగ్ సర్దుకుంటున్నాడు, తన వస్తువులను బ్యాగ్లో పెడుతూ సర్దుకుంటున్నాడు. దెర్ వాజ్ ఎ కంప్లీట్ సైలెన్స్ ఇన్ ద డార్క్నెస్. ఆ చీకట్లో సాయంత్రం పూట చెప్తున్నాను కదా, రాత్రిపూట దెర్ వాజ్ ఎ కంప్లీట్ సైలెన్స్, చుట్టూ నిశ్శబ్దం అయిపోయింది ఆ రాత్రిన. ద స్ట్రేంజర్ గేవ్ హిమ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాయిన్స్. అయితే ఆ స్ట్రేంజరు ఇతను ప్రతిదీ అతనికి సాటిస్ఫైడ్ చెప్పాడు కాబట్టి ఆ స్ట్రేంజర్ ఏం చేశాడంటే ఒక చేతి నింపుగా కొన్ని కాయిన్స్, మన భాషలో అంటే కొంత మనీ తీసుకుని ఇచ్చాడు, కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఇట్ వాజ్ నియర్లీ మిడ్ నైట్. అలా ఇచ్చేసరికి అది ఇంచుమించు అర్ధరాత్రి అయిపోతుంది. ద ఆస్ట్రాలజర్ రీచెస్ టు హోమ్. అయితే ఇతను ఇంటికి వెళ్ళాడు. ఆ అర్ధరాత్రి అప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. హిజ్ వైఫ్ డిమాండ్స్ హిజ్ ఎక్స్ప్లెనేషన్. ఇంతవరకు వెళ్ళావు, ఏమెంత లేట్ అయింది అని తన వైఫ్ అడిగితే ఇతను చెప్తున్నాడు. ద ఆస్ట్రాలజర్ టెల్స్ హెర్ ద ఇన్సిడెంట్. అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఇతను చెప్తున్నాడు, ఆస్ట్రాలజర్ చెప్తున్నాడు. దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే నా పాస్ట్లో ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరిగింది, ఇలా తప్పించుకున్నాను అని మన స్వామీజీ తన యొక్క వైఫ్తో చెప్తున్నాడు. దే గో టు అలా చెప్తూ ఇద్దరు పడుకుని పోయారు. బోత్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ అండ్ స్ట్రేంజర్, మన యొక్క స్వామీజీ గారును ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు కదా ఆ వ్యక్తి, ఇద్దరూ హ్యాపీయే. స్వామీజీ తెలివితేటలతో తప్పించుకున్నారు. ఆ స్ట్రేంజరు బాబాని లేదా ఆ స్వామీజీని అడిగి గెట్ రిడ్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్, తన యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని అతను అనుకున్నాడు. అంటే నేను మరి చంపాల్సిన అవసరం లేదు, లారీ కింద పడి చచ్చిపోయాడు కాబట్టి తను హ్యాపీ అయిపోయాడు ఆస్ట్రాలజర్. అయితే మన స్వామీజీ ఏమనుకున్నాడు, అతన్ని మోసం చేస్తాను కాబట్టి ఇతను హ్యాపీ, స్ట్రేంజర్ హ్యాపీ, ఇద్దరు వారి యొక్క ప్రాబ్లమ్స్ తీరిపోయాయి అని చెప్పాడు నాన్న. ఇది లెసన్ యొక్క సమ్మరీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం లేదు నాన్న, ఒక స్వామీజీ ఉన్నాడు. అతను ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాడు. అంటే కొంతమంది ఇస్తే తమ సమస్యలకి పరిష్కారాలు చెప్తూ ఉండేవాడు. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఎవరో ఒక తెలియని గుర్తుపట్టిన ఒక అతను వచ్చాడు. అది ఇప్పుడు రాత్రిపూట స్వామీజీ ఇంటికి వెళ్ళిపోతాననే టైంలో వచ్చి తన యొక్క సమస్యను చెప్పాడు. ఇలాగా నాకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు చచ్చిపోయాడా బతికున్నాడా అని అడిగాడు. సో ఈ స్వామీజీ ఆ రాత్రిపూట అతన్ని గుర్తుపెట్టాడు. స్వామీజీ ఆ స్ట్రేంజర్ని గుర్తుపెట్టాడు. బట్ ఆ స్ట్రేంజర్ స్వామీజీని గుర్తుపట్టలేదు. ఎందుకంటే స్వామీజీ అక్కడ ఉన్నాడు, డిమ్ లైట్లో ఉన్నారు కాబట్టి. సో స్వామీజీ గుర్తుపట్టి అతను ఏం క్వశ్చన్ అడుగుతాడు అని వెయిట్ చేస్తున్నాడు. అతను ఏం అడిగాడంటే స్ట్రేంజరు,
నా యొక్క ఎనిమి చనిపోయాడా అని అడిగితే స్వామీజీ ఇదే ఛాన్స్ అనుకుని ఏం చెప్పారు, నీ ఎనిమి లారీ కింద పడి చచ్చిపోయాడు, నీ శత్రువు చనిపోయాడు, నీ జీవితంలో ఎప్పుడూ ఈ దక్షిణ దిక్కు వైపు నువ్వు ప్రయాణించుకో, సౌత్ వర్డ్స్లో నువ్వు ఎప్పుడు ప్రయాణించుకో అని చెప్పేశారు. అయితే సరే చెప్పేశాడు. తను అడిగిన ప్రతి క్వశ్చన్ ఒక సాటిస్ఫాక్షన్ ఆన్సర్ ఇచ్చేసి సరే ఇంటికి వెళ్ళిపోదాం అని బ్యాగ్ సర్దుకుంటుంటే ఆ స్ట్రేంజరు తను చెప్పిన దానికి కొంత మనీ ఇచ్చాడు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చినట్టు మనకి లెసన్లో చెప్పారు, కొంత మనీ ఇచ్చాడు. అయితే ఇతను ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయిపోయింది. తన యొక్క వైఫ్ ఏమేంతవరకు ఎటు తిరిగావు అని అంటే సమ్ ఎక్స్ప్లెనేషన్ డిమాండ్ చేసింది. డిమాండ్ చేస్తే అతను ఏం చెప్పారంటే ఇలా జరిగింది, నా పాస్ట్లో నేను అతన్ని ఒకసారి చంపేద్దాం అనుకుని బావిలో తోసేశాను, అతను ఈరోజు వచ్చి నా శత్రువు చనిపోయినని అడిగితే ఈ విధంగా నేను తప్పించుకున్నాను అనే విషయాన్ని తన భార్యకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అలాగే పడుకుని పోయారు. సో దీని నుంచి లాస్ట్ పాయింట్ మనకి చాప్టర్ నుంచి ఏం చెప్పారంటే ఇలా చెప్పడం వల్ల ఆ స్ట్రేంజరు సాటిస్ఫై అయ్యాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆస్ట్రాలజర్ మన యొక్క స్వామీజీ కూడా అలా చెప్పి తప్పించుకున్నాడు. అంటే ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు అనేది లెసన్ నాన్న. సో ఇది సమ్మరీ నాన్న. ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.